దాంతోపాటు నిన్న 5 మందికి సంబంధించి రెండవ జాబితాను ఎంపీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అందులో ప్రధానంగా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి ఆరోపణ వస్తుంది. సో ఎట్లా చూస్తారు? అంటే పార్టీ విజయావకాశాలు దృష్టి పెట్టుకొని పీసీసీ కానీ ఏఐసీసీ కానీ వర్కింగ్ కమిటీ కూర్చొని పార్టీ విజయావకాశాల కోసము డిసిషన్ తీసుకున్నది. కాబట్టి దాన్ని మనం విమర్శ చేయాల్సిన అవసరం లేదు. పార్టీ జ్ఞానసుందరం పెడితే గెలుస్తుందంటే జ్ఞానసుందరం పెడతారు, లేకపోతే ఫలానా శ్రీశైలాన్ని పెడతారు శ్రీశైలాన్ని పెడతారు అనే మాట నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ సమన్వయం చేస్తే ఒక్కడ ఒక అన్యాయం జరిగితే రెండోసారి ఇంకొకటి అన్యాయం. నేను 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, నాకు ఒక అవకాశం రాలే, నేను నిస్పృహ చెందలే, నిరాశ చెందలే, బాధపడలే, వేదన గురిగాలే. అదే కమిట్మెంట్తోని అదే శక్తివంతంగా ఈ రోజు కూడా పనిచేస్తూ ఉన్నాను. ఒక మాట చెప్తున్నాను, మందకృష్ణ మాదిగ గారు ఒకనాడు కేసీఆర్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తే ఇది అప్రజాస్వామికము, అక్రమ అరెస్ట్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు అడ్వకేట్స్ని మాట్లాడి జైలు నుంచి రిలీజ్ చేయించింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు శత్రు, మా కిషన్ రెడ్డి మిత్రువా. ఆయన బిడ్డ వ్యూహం జరిగితే రేవంత్ రెడ్డి గారు భోజన ఏర్పాట్లన్నీ ఆయనే చేసిండు. ఇట్లాంటివన్నీ దృష్టి పెట్టుకొని మందకృష్ణ మాదిగ మాట్లాడలే. అనైతికంగా ఒకనాడు ఒక పార్టీ మాట్లాడడం అనేది బాధాకరం, విచారకరం. ఎందుకంటే ఈ పరిస్థితి నేను ఈ మాటలు ఈ రోజు వరకు మొదటిసారి నేను స్పందించడం. నా 40 ఏళ్ళ దండోర ఉద్యమం వచ్చి 30 ఏళ్ళు అయింది. ఒక్కనాడు కూడా నేను మాట్లాడలేదు, మాట్లాడడానికి మనస్కరించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పేద వర్గాలకు అండగా ఇందిరాగాంధీ 20 సూత్ర ఆర్థిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి, జవహర్లాల్ పంచసూత్ర ఐదు పంచసూత్ర కార్యక్రమాలు ప్రవేశపెట్టి దేశంలో ఆనాడు స్వాతంత్రం వచ్చినాడు కూడా భూస్వామ్య పెత్తనం ఉండే దేశంలో అసలు ఎవరు కూడా రోడ్ల మీద బట్టలు వేసుకొని తిరిగే పరిస్థితి లేదు, బడికి పోయే పరిస్థితి లేదు, గుడికి పోయే పరిస్థితి లేదు. జవహర్లాల్ నెహ్రూ గారు 52లోనే భూ సంస్కరణ చట్టాన్ని ప్రవేశపెట్టడానికి పార్లమెంట్లో చట్టాన్ని చేసిన గొప్ప నేత. ఇందిరాగాంధీ 20 సూత్ర ఆర్థిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి గ్రామాల్లో ఉండబడిన మాదిగలకు మాలలకు బావులు తవ్వించి, భూములు ఇచ్చి, బోర్లు మంజూరు చేయించి, కరెంటు కనెక్షన్లు ఇప్పించి వాళ్ళ అభివృద్ధి కోరుకునేది కాంగ్రెస్ పార్టీ అన్నమాట చెప్పడానికి. ప్రధానంగా నిజంగా మాదిగలకు, మందకృష్ణ మాదిగ అన్నట్టు మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందంటే ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మాదిగలు దామోదర నరసింహ లాస్ట్ సారి గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంగా పనిచేసిండు. ఇవాళ అత్యున్నత కమిటీలో దామోదర నరసింహ సిడబ్ల్యూసీ మెంబర్. రేపు కాలం కలిసి వస్తే దామోదర నరసింహ ముఖ్యమంత్రి కావచ్చు ఈ రాష్ట్రానికి. కానీ అన్యాయం చేసిన మాట, నువ్వు అన్యాయం చేస్తే పోయినసారి ఎలక్షన్లో నువ్వు సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, మనం కేసీఆర్ని ఓడించాలంటే చెప్పినావు. ఆ రోజు ఒక మాట, ఈరోజు ఒక మాట, నేడు ఒక మాట, రేపు ఒక మాట. అంటే ఒక మాట ఉంది, నేను అనకూడదు. కానీ మాదిగల్ని 2-3 సంఘాలు విభజన జరిగి ఈయనతో పనిచేసిన వాళ్ళు వాళ్ళే అంటారు ప్యాకేజ్ మాస్టర్ అని చెప్పి. ఒక మాట చెప్తా మిత్రమా, సుంకపాక దేవయ్య అని ఒక అతను, ఈయన సహచరుడు, ఉద్యమ నాయకుడు. ఆయన చెప్పులు కుట్టి స్లిప్పర్స్ వేసుకొని తిరిగే కృష్ణ మాదిగకు చెప్పులు కొనిచ్చి, బట్టలు కొనిచ్చి ఉద్యమం హైదరాబాద్లో షెల్టర్ ఇచ్చేస్తే ఆయన చనిపోతే కనీసం పరామర్శ చేయలేదండి. ఈయనను ఏబిసిడి ఉద్యమ నిర్వహణ చేయడానికి సత్యమూర్తి మాలోడండి. ఏబిసిడి ఉద్యమ రూపకల్ప ఎవరు? సత్యమూర్తి కేజీ. ఆయననికి ఈ మాదిగ దండోర ఉద్యమానికి రూపాన్ని అందించింది మన సత్యమూర్తి మాలోడండి. నీకు ఇంట్లో వంట వండి పెట్టిన బెంజమిన్ అని కడప జిల్లా వాడు నీ బిడ్డల్ని బడికి తీసుకుపోయి నీ ఇంట్లో సఫల చర్యలు చేసి, బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి నీకు ఆహారాన్ని అందించిన వాడు నా తండ్రి సమానుడు బెంజమిన్ అన్నాడండి. అతను సత్య వాళ్ళు ఊరిగిపోలేదండి. నువ్వు మానవత్వం గురించి, నువ్వు న్యాయం గురించి, నువ్వు సత్యం గురించి మాట్లాడతావు. కృష్ణ మాదిగ నువ్వు మాట్లాడే మాటలని కిరాయి మాటలు, ఆ కిరాయి మాటలు ఉపసంహరించుకోవాలి. మాదిగ మిత్రులకు, మాల మిత్రులు చెప్తున్నా, గతంలో చుండూరులో కారంచేడులో మాదిగల్ని కోస్తే మాలలు ఉద్యమం నడిపించి పోరాటం చేశారండి. చుండూరులో మాలలు చంపితే మాదిగల ముందుండి పోవడం చేసేది. ఐక్యంగా ఉన్న ప్రజలను ఈ కులం పేరు మీద డివిజన్ చేసి రాజ్యాధికారం కోసం పోరాటం అని చెప్పి మహాజన సోషలిస్ట్ పార్టీ పెట్టిన మందకృష్ణ ఈ కుల విభజన చేయడం ద్వారా నేను అనుకుంటా ఒక 50-60 సంవత్సరాలు మాల మాదిగలకు వెనకపోయిన రాజ్యాధికారం అంత కూడా అనే మాట నేను చెప్తా ఉన్నాను.